చిత్తశుద్ధితో అంకిత భావంతో ప్రజలతో మమైకమైన నాయకుడినే ప్రజలు 10 కాలాల పాటు తమ గుండెల్లో నిలుపుకుంటారు. ప్రజల కన్నీళ్లు తుడిచి వారి కష్టసుఖాలు తెలుసుకుని అండగా నిలిచేవాడే జనం దృష్టిలో అసలు సిస్సలైన హీరో. ఎన్నికలతో సంబంధం లేకుండా నిత్యం జనంతో సంబంధం పెట్టుకునే నేతనే ప్రజలు గౌరవిస్తారు, ఆదరిస్తారు, హక్కును చేర్చుకుని దీవిస్తారు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. జగన్ ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో సభ పెట్టినా సరే జనమే జనం. జగన్కు జనానికి ఉన్న బంధం అపురూపంగా ఆవిష్కృతమవుతోంది. అన్ని వర్గాల ప్రజలు వేలల్లో కాదు లక్షల్లో హాజరవుతూ జననేతకు మద్దతు పలకడం అసాధారణం, అపూర్వం, అమోఘం. సంక్షేమాభివృద్ధి పథకాల అమలు అంకిత భావంతో కొనసాగడంతో ప్రజల మద్దతు కోరే సమయం ఆసన్నమవడంతో తొలుత సిద్ధం సభలతో పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు సీఎం జగన్. అప్పుడు అంతే, 4 ప్రాంతాల్లో జన సునామీలే. అనంతరం మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేపట్టి భారీ బహిరంగ సభలు నిర్వహించారు. 22 రోజుల పాటు ప్రజాక్షేత్రంలోనే ప్రయాణం చేసి ప్రతిరోజు ప్రజలకు సంక్షేమాభివృద్ధి పాలనా ఫలితాలను వివరిస్తూనే చంద్రబాబు కుట్రలను, కుతంత్రాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. అప్పుడు అంతే, ప్రతి చోట జనతరంగాలకు కొదవే లేదు. అన్ని వర్గాల ప్రజలు కనీవిని ఎరుగని రీతిలో పోటెత్తారు. గత నెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మలివిడత ప్రచార భేరీ మొదలైంది. ప్రాంతానికో రకమైన ప్రజాదరణతో, జన ప్రభంజన ఆశీస్సులతో దూసుకుపోతున్నారు. ప్రతి చోట ఆయా ప్రాంతాల ప్రజలతో జననేత కనెక్ట్ అయ్యే తీరు విభిన్నంగా ఉంటోంది. తాడిపత్రి సిద్ధమేనా? వెంకటగిరి సిద్ధమేనా? పాయకరావుపేట సిద్ధమా? బొబ్బిలి సిద్ధమేనా? ఏలూరు సిద్ధమా? అలా మొదలయ్యే ప్రసంగ ప్రవాహ జరి ఒక్కో పాయింట్ను స్పృశిస్తూ వాస్తవాలు, ఉదాహరణలతో కొనసాగి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎంత గంభీరమైన విషయాన్నైనా స్పష్టంగా, వివరంగా వివరించడం వైఎస్ జగన్ ప్రత్యేకత. ఈ 5 ఏళ్ల సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని వివరిస్తూ ఇది తన సర్కారు ప్రత్యేకత అంటూ సగర్వంగా చాటుతున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ప్రజలకు మీకు ఫలానది చేశాను, నాకు ఓటు వేయండి అని ఎందుకు అడగలేకపోతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ. నువ్వు బచ్చా అంటున్నా మీ జగను ఈరోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలానిది చేశాను, ఇంటింటికి మంచి చేశాను, చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ చేసిన మంచిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొత్తం 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు. ఏం ప్రయోజనం? చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా లేకపోవడం బాబు ప్రత్యేకత. ఇదే విషయం పైన వివరంగా మాట్లాడుతూ బాబు పాలనా వైఫల్యాలపై జగన్ చెడుగుడే ఆడేస్తున్నారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరును వివరిస్తూ ఆ విషయాన్ని ప్రజలకు కమ్యూనికేట్ చేయడంలో జగన్ ప్రత్యేకతే వేరు. ప్రజలకు జగన్కు మధ్యన ఒక జుగల్బందీ అన్నట్టుగా ఈ ఘట్టాన్ని ఆయన నిర్వహించే తీరు ఆశాంతము ఆసక్తికరం. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయల రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతుల పైకి ఇలా 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 ఇలా
ముఖ్యమైన హామీలు. రెండోది చదువుతాను, చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు. ఒక్క రూపాయి అయినా జరిగిందా మాఫీ అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఈయన చెప్పిన హామీలు, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాలలో మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. పొరపాటున గాని చంద్రబాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టేనని జగన్ మార్క్ సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ ప్రజలను హెచ్చరించే తీరు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. ప్రజల జ్ఞాపక శక్తి తక్కువని భావించారో లేక అంతా ఎల్లో మీడియా చూసుకుంటుందని అనుకున్నారో గాని చంద్రబాబు మరలా అలవి కాని పథకాలను ప్రకటించి ఓట్లు అడుగుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణతో సంబంధం లేకుండా ఆయా పథకాలకు డబ్బులు ఎలా సమకూరుస్తారో చెప్పకుండా మరోసారి ప్రజలను ఏమార్చడానికి బాబు యత్నిస్తున్నారు. ఈ తీరుపై జగన్ వేస్తున్న సెటైర్లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఏ స్థాయికి దిగజారిపోయారు అనంటే, ఇలాంటి వాళ్ళు మళ్ళీ ముగ్గురు కలిసి ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఏమంటా ఉన్నాడు? సాధ్యం కాని మాటలు, సాధ్యం కాని హామీలతో సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నా. నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? ప్రతి ఇంటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. నమ్ముతారా? ఇలా ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల ప్రజల ఆశలు ఆకాంక్షలు ప్రతిఫలించే విధంగా సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నారు. ప్రారంభంలో ప్రజలను పలకరించడం దగ్గర నుంచి చివరన అభ్యర్థులను పరిచయం చేయడం వరకు ప్రతి స్థాయిలో ప్రజలతో ఆయన కనెక్ట్ అవుతున్న తీరుకు ప్రజలు ఫిదా అవుతున్నారు. ఎన్నికల సమరానికి మేము సిద్ధమేనంటూ ఊరు వాడ ప్రతిధ్వనించేలా మద్దతు పలుకుతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.